వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ఓటీటీ కష్టాల్లో మెగాస్టార్ విశ్వంభర. బన్నీ నెక్స్ట్ మూవీ ఎవరితో? కంగువా వచ్చేది ఎప్పుడు? మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ చిత్రం విశ్వంభర. బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన మల్లిడి వశిష్ఠ్ ఈ మూవీకి డైరెక్టర్. ఈ చిత్రాన్ని సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే ఈ భారీ క్రేజీ మూవీకి ఓటీటీ కష్టాలు వచ్చాయి అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మెగాస్టార్ మూవీకి ఓటీటీ కష్టాలా అని షాక్ అవుతున్నారా? అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. విశ్వంభర జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉండే కథతో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో భారీ విజువల్స్ వావ్ అనిపించే ఎపిసోడ్స్ ఉంటాయట. సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో బడ్జెట్ బాగా పెరిగిందట. దాదాపు 150 కోట్లు బడ్జెట్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి ఓటీటీ నుంచి 90 కోట్లు వస్తాయని చిత్ర నిర్మాతలు అంచనా వేసుకున్నారట. తీరా ఓటీటీ సంస్థలను కాంటాక్ట్ చేస్తే 40 కోట్లు ఇస్తామన్నారట. ఓటీటీ సంస్థలు చెప్పిన రేటు చూసి విశ్వంభర మేకర్స్ షాక్ అయ్యారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ భారీ క్రేజీ మూవీని ఇంత తక్కువ అడగటం ఏంటని చర్చించుకుంటున్నారని తెలిసింది. భోళా శంకర్ మూవీ డిజాస్టర్ అయింది. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని మెగాస్టార్ పట్టుదలగా ఉన్నారు. ఇలాంటి టైంలో తన సినిమాకు ఇంత తక్కువ రేటు ఇస్తామనడం ఏంటో మెగాస్టార్ కు కూడా షాకింగ్ గానే ఉంది అంటున్నారు సినీ జనాలు. ఈ మూవీకి ఇంకా షూటింగ్ జరుగుతుంది. రోజు రోజుకు బడ్జెట్ పెరుగుతూనే ఉంది. విశ్వంభర ఓటీటీ కష్టాలని లీక్ అవడంతో అసలు సంక్రాంతికి వస్తుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి రావాల్సిందే. పైగా అప్పుడు వస్తేనే కాస్త ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఓటీటీ కష్టాల నుంచి విశ్వంభర ఎలా బయటపడుతుందో, ఫైనల్ గా ఎంతకు డీల్ క్లోజ్ అవుతుందో చూడాలి. పుష్పరాజ్ అంటూ బన్నీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. పుష్ప సంచలనం సృష్టించడంతో పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ అండ్ ట్రెమెండస్ రెస్పాన్స్ రావటంతో ఎప్పుడెప్పుడు పుష్ప 2 థియేటర్లోకి వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత బన్నీ చేసే సినిమా గురించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు బన్నీ నెక్స్ట్ ఏంటి అనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ బన్నీ నెక్స్ట్ మూవీ ఎవరితో? పుష్ప 2 చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ డిసెంబర్ 6కు వాయిదా పడింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ చివరి దశకు రావడంతో బన్నీ నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఈ మధ్య బన్నీ అట్లీ కాంబోలో మూవీ అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఈ క్రేజీ మూవీ క్యాన్సిల్ అయిందని ప్రచారం జరిగింది. దీంతో బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారని, అట్లీ బాలీవుడ్ లో సల్మాన్ తో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపించింది. త్వరలో బన్నీ త్రివిక్రమ్ మూవీని ప్రకటిస్తారని, ఈసారి త్రివిక్రమ్ భారీ సోషియో ఫాంటసీ మూవీని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. బన్నీ నెక్స్ట్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అట్లీతో బన్నీ మూవీ ఫిక్స్ అని టాక్. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ టీ సిరీస్ కలిసి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయట. ఆల్రెడీ టీ సిరీస్ అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ కాంబో మూవీని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా కంటే ముందుగా అల్లు అర్జున్ తో సినిమా చేయనుందట. ఈ సినిమాను పుష్ప 2 రిలీజ్ కంటే ముందుగానే ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బన్నీ నెక్స్ట్ మూవీ అట్లీతో కాదు త్రివిక్రమ్ తోనే అని త్వరలోనే అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో బన్నీ నెక్స్ట్ మూవీ ఎవరితో, త్రివిక్రమ్ తో ఉంటుందా అట్లీతోనా అనేది సస్పెన్స్ గా మారింది. మరి త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ చిత్రం కంగువా. ఈ మూవీకి శివ డైరెక్టర్. ఈ సినిమాపై సూర్యనే కాకుండా తమిళ సినీ జనాలు చాలా ఆశలు పెట్టుకున్నారు. తమిళ సినిమాలు ఇంతవరకు 1000 కోట్ల మార్కును అందుకోలేదు. కంగువా సినిమాతో లోటు తీరుతుందని బలంగా నమ్ముతున్నారు. అయితే అక్టోబర్ 10న రావాల్సిన కంగువా వాయిదా పడింది. మరి కంగువా వచ్చేది ఎప్పుడు? అసలు ప్లాన్ ఏంటి? కంగువా చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. అక్టోబర్ 10న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే అదే డేట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టాయిన్ వస్తుండడంతో రజనీకాంత్ పై ఉన్న గౌరవంతో కంగువా మూవీని వాయిదా వేశారని టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 10న రావాలనుకుని కంగువా మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశారు. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ బరిలోకి రజనీ వెట్టాయిన్ దిగడంతో కంగువా పోస్ట్ పోన్ అయింది. అక్టోబర్ 10న రావాల్సిన కంగువా అక్టోబర్ 31న వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అక్టోబర్ 31న కూడా రావడం లేదట.
నవంబర్ 15న కంగువ రిలీజ్ అని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే కంగువ మూవీ పోస్ట్ పోన్ అయినా రిలీజ్ విషయంలో మరింతగా కసరత్తు చేస్తున్నారట. ఈ మూవీని ఏకంగా 12,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. అలాగే థియేటర్స్ లో 10 భాషల్లో, ఓటీటీలో 30 భాషల్లో విడుదల చేయాలనుకున్నారని సమాచారం. మొత్తానికి కంగువను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. మరి కంగువ 1000 కోట్ల మార్క్ ను సాధిస్తుందో లేదో చూడాలి. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న మూవీ రామ్ నగర్ బన్నీ. ఈ మూవీకి డైరెక్టర్ శ్రీనివాస్ మహత్, దివిజ ప్రభాకర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా రిలీజ్ చేసిన రామ్ నగర్ బన్నీ గ్లిప్స్ కు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. త్వరలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటు చేసి చిత్ర విశేషాలు తెలియజేశారు. ఏ సినిమాకైనా ముందు డైరెక్టర్ చెప్తాడు, నేను ఈ సినిమాకి 100% కష్టపడ్డాను అని మనస్ఫూర్తిగా చేసుకొని. కానీ నాకు అది తన ఛాన్స్ లేకుండా చేశాడు. ఎందుకంటే ముందు అతను దూకేస్తుంటాడు అన్నిట్లలో, పని రాక్షసుడు. సో ఈ సినిమా ఈరోజు ఇంత ఫన్ ఇంత బాగా వచ్చిందంటే 100% దానికి ప్రభాకర్ కారణం, అందే డౌట్ లేదు. సో ఫ్రెండ్గా నేను చేయాల్సిన హెల్ప్ తనకు చేశాను. ముందు ఎవరైనా ప్రొడ్యూసర్ చెప్తాడు, నేను డైరెక్టర్ కాబట్టి, నేను కూడా ఒక డైరెక్టర్ కాబట్టి నేను హెల్ప్ చేశానని. కానీ నేను హెల్ప్ చేశానని చెప్పుకునే పరిస్థితి. సో డార్లింగ్ నిన్న నైట్ కూడా నిద్రపోలేదు తను, తెల్లారుజాము దాకా మెలకుగా ఉన్నాడు. ఈ రోజు కాదు, అతను 100 రోజుల నుంచి నిద్రపోవట్లేదు ఈ సినిమా కోసం. సో అంత కష్టపడుతున్నాడు. ఒక తండ్రిగా తన కష్టం నాకు అర్థమైంది. తన దగ్గర ఒక కథ ఉందన్న, చాలా బాగుందన్నాడు. విన్న తర్వాత ఫ్లాట్ అయిపోయాను. తర్వాత మా ఫ్యామిలీకి వినిపించాను, అందరూ బాగా నవ్వారు. అసలు ఎన్నిసార్లు 4 సిట్టింగ్స్, అంత సీనియర్ని 4 సార్లు చదివించుకున్నాం స్క్రిప్ట్ అంతా. బాగా నవ్వు వచ్చింది. దీన్ని ఎలాగైనా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం. అయితే సినిమాలాగా వెళ్ళాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇష్టమున్న ప్రొడ్యూసర్ రావాలి. ఆయన మళ్ళీ ఆయన స్టైల్లో వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది అని నేను ఇక ప్రొడ్యూస్ చేద్దాం, మనమే చేద్దాము, ఇట్ షుడ్ బి గుడ్ అండ్ ఫ్యామిలీ రావాలి. నేను మా అబ్బాయి అని చూసే ఒక 10% 20% పీపుల్ అంతా కూడా ఫ్యామిలీ పీపుల్. వాళ్ళు చూసే సినిమా కొంచెం చూడబుల్గా ఫ్యామిలీ వచ్చి కూర్చొని చూసేలా ఉండాలి అని ఇదన్నీ ఆలోచించి శ్రీనివాస్ దగ్గర ఒక మంచి కథ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్, ఇంత మంచి కథని మాకు ఇచ్చినందుకు. అండ్ ఎవ్రీథింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ అన్నీ తనే చేశాడు. ఈవెన్ తను ప్రతి మైన్యూట్ విషయం కూడా డార్లింగ్ ఇది చేద్దాం. మీ అందరికీ తెలిసిందే, బీభత్సంగా ట్రోలింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా జరిగింది. సో అదంతా మైండ్లో పెట్టుకొని ప్రతి ఫ్రేము దగ్గరుండి చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. ఈ సినిమా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఆడియన్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక రొటీన్ రొట్ట సినిమా కాదు. సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ప్రపంచంలో ఎవడు ఎక్కడున్నా ఈ సినిమాని చాలా బాగా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా కాన్ఫిడెన్స్. ఎస్పెషల్లీ మై ఏజ్ పీపుల్, దే వోంట్ ఫైండ్ ఇట్ క్రింజ్ ఎట్ ఆల్. సో దీస్ ఆర్ ఫ్యూ రీజన్స్ వై యూ షుడ్ వాచ్ రామ్ నగర్ బన్నీ. ధృవవాయు నటించిన మూవీ కళింగ. ఈ మూవీకి ధృవవాయునే దర్శకుడు కూడా కావటం విశేషం. ఆడుకాలం నరేష్, అలాగే సంజయ్ కృష్ణ, లక్ష్మణ్ మిసాలా, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రలు పోషించారు. హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్స్ తో పాటు డివోషనల్ టచ్ కూడా ఇచ్చి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల రిలీజ్ అయిన కళింగ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా కళింగ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి సక్సెస్ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు. లైక్ ఎవ్రీ రివ్యూ పీపుల్ చాలా హ్యాపీ అనిపించింది నా గురించి అండ్ టీమ్ గురించి. కళింగ గురించి చాలా బాగా రాశారు. ఎవ్రీ టెక్నికల్ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. ఈ సినిమా వర్క్ చేసిన ఎవ్రీ డిపార్ట్మెంట్, లైక్ ఈ లైటింగ్ డిపార్ట్మెంట్ అయినా, క్రియేట్ డిపార్ట్మెంట్ అయినా, కెమెరా డిపార్ట్మెంట్ అయినా, అసిస్టెంట్ అయినా, ఎవ్రీ వన్ ఐ హ్యావ్ టు టెల్ దట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ ధృవ గారు. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంత మంచి ప్లాట్ఫామ్లో నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం యాజ్ డిఓపి గాట్ ఏ నైస్ అప్లోజ్. So first of all, I would like to thank each one of you.
ఆడియన్స్ దగ్గరికి, సో ద నార్మల్ ఆడియన్స్ దగ్గరికి మమ్మల్ని చాలా అప్రోచ్ చేశారు. చాలా థ్యాంక్స్. సో మేమేంటి కళింగ ఒక మూవీ వచ్చింది, దీస్ ఆర్ ద కాస్ట్, దిస్ ఇస్ ద ప్రొడక్షన్ అని మీరే ఆడియన్స్కి చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు డౌట్ పడని ఒకరే ఒక పర్సన్. సో ఆబ్వియస్లీ మీకు తెలుసుంటారు, మై డైరెక్టర్ ధ్రువ గారు. ఏ ఒక్క సెకండ్ ఆయన డౌట్ పడున్నా టీం మొత్తం డౌన్ అయిపోయేది అండ్ ఈ మూవీ ఇలా వచ్చేది కాదు. సో యాజ్ ద ప్రొడ్యూసర్ నేను చాలాసార్లు డౌట్లు పడ్డాను, పృథ్వీ డౌట్లు పడ్డారు, డిఓపి పడ్డారు, ఆర్య పడ్డారు అండ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కూడా పడ్డారు. బట్ ధ్రువ ఎప్పుడు ఇది వర్క్ అవ్వదు ఆర్ ద చిన్న 0.001% నెగిటివిటీ కూడా ఆయన మైండ్లోకి రానివ్వలేదు. సో హ్యాట్స్ ఆఫ్ ధ్రువ గారు ఫర్ దాట్. అది ఒక హిడెన్ మోటివేషన్గా మాకు పనిచేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వితౌట్ యువర్ సపోర్ట్ ఐఎమ్ నథింగ్. ఎందుకంటే ఇలా ఒక కొత్తోడు ఎక్కడి నుంచో వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా తీసి ఇంత హిట్ కొట్టి హౌస్ఫుల్స్ చేయడము, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. సినిమా తీయడం ఒక రేట్ అయితే, మార్కెట్ చేస్తూ బయటికి తీసుకెళ్ళి రిలీజ్ చేస్తూ అండ్ థియేటర్లో హౌస్ఫుల్ చేయడము, ఇట్స్ లైక్ వెరీ టఫ్ జాబ్. బట్ ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి మా సినిమాని చూసి అండ్ 10 మందికి చెప్తూ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతుంది సినిమా. కళింగ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతూ, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ అండి. ఎంత మార్కెట్ చేయండి, ఏం చేయండి, సినిమా రిలీజ్ డే వరకే మన చేతిలో ఉంటుంది. రిలీజ్ డే నెక్స్ట్ నుంచి ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అండ్ ఆ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని ఇష్టపడుతూ అండ్ ఇంతగా ఇష్టపడుతున్నారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ ఈ మొమెంటం ఇలా ఫైర్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్ విల్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. వాకాడ అప్పారావు సమర్పణలో రమణారెడ్డి తెరకెక్కిస్తోన్న మూవీ సీఎం పెళ్ళాం. ఇందులో సీఎంగా అజయ్, సీఎం పెళ్ళంగా ఇంద్రజ నటిస్తుంటే హోమ్ మినిస్టర్గా సురేష్ కొండేటి నటిస్తున్నారు. సీనియర్ హీరో సుమన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఖచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుందని చిత్ర యూనిట్ తెలియజేశారు. ఈ మూవీ గురించి టీం ఇంకా ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న ఆర్టిస్టులకు ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇంద్రజ గారు, సుమన్ గారు, అజయ్ గారు, ఘర్షణ శ్రీనివాస్ గారు. ఇది రొటీన్ సినిమా అయితే కాదండి, పొలిటిక్స్కి సంబంధించి డిఫరెంట్ సినిమా. సింపుల్ పాయింట్లో చెప్పాలంటే సీఎం వైఫ్ బయటకు వస్తే ఏం జరుగుద్ది అన్నది, అంతే సింపుల్ లైన్లో సినిమా. మీరు ఒకే ఒక్క రోజు ఒక్కటి సినిమా ఇవన్నీ చూశారు, సీఎం ఒకరు. సో ఇక్కడ సీఎం వైఫ్ బయటకు వస్తే ఏం జరుగుద్ది అనేది సింపుల్ పాయింట్తో తీశాను. ఇక ఆర్టిస్టులు చెప్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. అలీ అన్న, థ్యాంక్ యూ. మీరు వచ్చారు పిలవంగానే, షార్ట్ నోటీస్ ఉన్నా కూడా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిలిం ముఖ్యంగా ఇంతమంది ఇక్కడ ఉండటానికి రీజన్ ఏంటంటే రమణారెడ్డి గారి మంచితనం అండి. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నాకు ఫ్రెండ్ అయిపోయారు ఆయన ఈ సినిమాతో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా సంబంధించి పలానా రోల్ ఉందన్నప్పుడు సరే అండి ఒకసారి చెప్పండి ఏంటి రోల్ అంటే ఇంత బుక్లెట్ పట్టుకొచ్చారు ఆయన. అంటే మొత్తం స్క్రిప్ట్తో సహా, కాస్ట్యూమ్స్, ఇంత ఖాళీ గారు మొత్తం చెప్పేశారు ఆయన గురించి. యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈస్గా ఎంత బుక్లెట్ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఉంది ముందు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ మూవీ పర్టికులర్గా ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. పాలిటిక్స్ ఇలా ఉంటే, పొలిటీషియన్స్ ఇలాగానే ఉంటే బాగుంటుంది అని చెప్పే ఫిలిం. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫిలిం ఇది. ఒక రకంగా ఇంద్రజ గారు హీరో ఈ సినిమాకి. సీఎం పెళ్ళాం అనేది టెరిఫిక్గా చేశారు ఆవిడ రోల్. అలానే రమణారెడ్డి గారు విత్ ద కాన్సెప్ట్ అండ్ ఆల్ వచ్చిన విధానం కానీ నాకు బాగా నచ్చి క్యాటర్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే రామకృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ అండి, శ్రీనివాస్ గారు అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ. ముఖ్యంగా సురేష్ కొండేటి గారితో చేయడం నాకు చాలా ఆనందం కలిగింది. ఒకటే ఫ్రేమ్లో ఇద్దరం ఉండే అదృష్టం కలిగింది. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మూవీని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చారు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా థ్యాంక్స్ టు అవర్ చీఫ్ గెస్ట్ అలీ గారు. బికాస్ ఇక్కడ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి, ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ఆయన విచ్చేశారు. అండ్ సుమన్ గారు, ఏది సో హ్యాపీ అండ్ చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సుమన్ గారు ఎప్పుడు మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మా డైరెక్టర్ గారు రమణారెడ్డి గారు, హీఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సోల్ ఐ మెట్ అండి. ఒక మంచితనం అన్నది నిలువెత్తిన రూపం రమణారెడ్డి గారు. బికాజ్ అంత ఒక ప్యూర్ హార్ట్ అన్నమాట. ఈ మూవీకి సంబంధించినంతవరకు ఎస్ ఇట్స్ చిన్న బడ్జెట్ ఫిల్మ్, కంటెంట్ ఉంది, ఒక మంచి కథ ఉంది అన్న నమ్మకంతో ఆయన వచ్చేసారు. అంటే కెమెరా రోల్ చేయడం కూడా అనవసరంగా ఒక్క షాట్ కూడా ఆయన తీయలేదండి. అంత క్లారిటీ ఉన్న వ్యక్తి,
ఒక మంచి సోషల్ మెసేజ్తో వచ్చారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళే కాదు, వాళ్ళ పక్కనున్న వాళ్ళు కూడా ఈ సమాజం పట్ల తను చేయగలిగింది చేస్తే ఎంతగా ఈ సమాజం మారిపోతుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది అన్నది చాలా బ్యూటిఫుల్గా ఒక స్క్రిప్ట్తో వచ్చారు. అండ్ ముఖ్యంగా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక్కడ ఇలాంటి ఒక స్క్రిప్ట్తో వచ్చి నన్ను ఆ మెయిన్ క్యారెక్టర్కి ఎన్నుకోవాలంటే ఇది భగవంతుడి ఒక పరిపూర్ణ ఆశీర్వాదం అంతే నేను చెప్పగలను. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించే స్పిరిట్ మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇందులో ప్రభాస్ డబుల్ రోల్లో కనిపించనున్నాడని, ఈ మూవీని 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22న హైదరాబాద్ లోని నోవోటెల్ లో చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన దసరా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు సరిపోద శనివారం కూడా 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. సో ఇదండి ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి